హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో రాయలసీమ స్పెషల్ రెసిపీ అలసంద గారెలను చేసి చూపించబోతున్నా. పచ్చి అలసంద గింజలతో ఇక్కడ నేను మీకు చేసి చూపించబోతున్నానండి. పచ్చి అలసంద గింజలతో చాలామందికి విరిగిపోతూ ఉంటాయి. కానీ నేను చెప్పే కొన్ని టిప్స్ని మీరు ఫాలో అయ్యారంటే నేను చేసిన విధంగానే మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పైన లేయర్ క్రిస్పీగా, లోపల స్పాంజీగా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి మాత్రం ట్రై చేయండి. ఇందుకోసం ఇక్కడ నేను ముందుగానే పచ్చి అలసందల్ని ఒలిచి పెట్టుకున్నానండి. వీటిని ఒక కప్పు తీసుకుంటున్నాను. ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి పచ్చి అలసంద గింజల్ని ఒక కప్పు వేసేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ దాకా ఉద్దిపప్పును నానబెట్టి వేసుకోవాలి. ఇక్కడ నేను గంట ముందుగానే ఈ ఉద్దిపప్పును నానబెట్టి వేస్తున్నాను. మనకి పచ్చి అలసంద గింజలు జిగురు రావన్నమాట. మనం గ్రైండ్ చేశాక కూడా తొక్కుగా ఉంటుంది తప్ప మనకి జిగట రాదు. అలా జిగట రావాలి, మనకి పర్ఫెక్ట్గా షేప్ రావాలి అంటే ఇలా ఒక స్పూన్ దాకా ఉద్దిపప్పును నానబెట్టి వేసుకున్నామంటే రుచి చాలా బాగుంటుంది. అలాగే మనకి మంచి షేప్లో బాగా పొంగుతూ వస్తాయి. ఇప్పుడు ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే కొన్ని అల్లం ముక్కల్ని, రుచికి సరిపడా ఉప్పును, మనం వాయిల్గా గ్రైండ్ చేసుకుంటాం కదండి. అన్నీ ఒకటేసారి గ్రైండ్ చేసుకోం కదా. అప్పుడు ఎన్ని గింజలు అయితే తీసుకున్నామో దానికి సరిపడా అల్లం, పచ్చిమిర్చి, ఉప్పును వేసుకోవాలి. చూడండి పిండి అనేది మనకి ఎంత జిగటగా వచ్చిందో. ఇలా కొన్ని ఉద్దిపప్పును వేసుకోవడం వల్ల జిగటగా చాలా చాలా బాగా వచ్చేస్తాయి మనకి ఈ గారెలు కూడా. ఇలాగే అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న ఒక వాయిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోకి మనం ఉద్దిపప్పును వేసుకున్నాం కాబట్టి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళా గ్రైండ్ చేసుకున్న వీటిని కచ్చా పచ్చాగా, చూడండి మనకి అక్కడక్కడ అలసంద గింజలు కూడా కనిపిస్తున్నాయి కదా, ఇలా కాస్త పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇవి గారెలు అనేది పైన లేయర్ క్రిస్పీగా, లోపల స్పాంజీగా వస్తాయన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసి వేసుకోవాలి. కాస్త మెత్తగా, మరి కాస్త బరకగా అనమాట. ఇప్పుడు ఇందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు, 1 స్పూన్ జీలకర్రని, అలాగే ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్ని కానీ కొత్తిమీరని కానీ అంతా కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి, పిండిలో బాగా కలిసిపోయేలాగా. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒకవేళ రుచికి సరిపడా ఉప్పు అయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి కొన్ని నీళ్ళని తీసుకోవాలి. మనం అప్పుడప్పుడు మధ్యలో చేతికి తడి చేసుకుంటూ ఉండాలి కదా. ఇక్కడ నేనైతే పాలిథిన్ కవర్ తీసుకోకుండా ఇలా తమలపాకులో ఈ గారెలను ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో విస్తరాకును కానీ లేదా అరిటాకును కానీ తీసుకోవచ్చు. పాలిథిన్ కవర్ని అవాయిడ్ చేసుకోండి, మన ఆరోగ్యానికి అవి అస్సలు మంచిది కాదు. ఇలా తమలపాకులు మన అందరి ఇళ్లలో కూడా అవైలబుల్గా ఉంటాయి కదా, వాటితో ఇలా మనం గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. తమలపాకుకి తడి చేసేసుకొని మనకి ఎంత సైజులో ఉండకావాలో అంత సైజులో తీసేసుకొని ఎంత పలుచగైనా మనం ఈ గారెల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారుగా, ఇలా పలుచగా ప్రిపేర్ చేసుకొని కావాలంటే మధ్యలో హోల్ పెట్టుకోవచ్చు, లేదంటే అలాగైనా రౌండ్ షేప్లో వేసేసుకోవచ్చు. ఇలా మనం ఆయిల్కి సరిపడా, అంటే ఒకవేళ మనం ఆయిల్లో వేస్తే 4 వేయచ్చు లేదా 5 వేయచ్చు కదా. అలా 4 లేదా 5 ఆకులు తీసేసుకున్నారనుకోండి, మీరు త్వరగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. చాలామందికి వెంటనే మనం ఆకు పైన తట్టడం లేట్ అవుతుంది అనుకుంటే ఒక 4 ఆకులు తీసేసుకొని 4 ఆకుల పైన రెడీగా పెట్టేసుకున్నామంటే ఒకటిగా వెంటనే వేసేసుకోవచ్చు ఆయిల్కి సరిపడా. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఆయిల్కి సరిపడా వేసేసుకొని కొద్దిసేపు తర్వాత మరో సైడ్కి టర్న్ చేసేసుకోవాలి. చూస్తున్నారుగా, కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మరో సైడ్కి టర్న్ చేసుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడే టర్న్ చేసామంటే అవి విరిగిపోతాయి. ఇప్పుడు అవి వేగేలోపు మనం మళ్ళీ వాయికి వీటిని ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా తమలపాకులు మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా, వాటిపైన మరి కాస్త తడించేసేసుకొని చూడండి, ఇలా ముందు ఉన్న ఆ మిశ్రమాన్ని అంతా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు మరొక ఉండను తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇవి తీసిన వెంటనే అవి వేసేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారుగా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఒక వాయి రెడీ అయిపోతేనే మరొక వాయికి రెడీ చేసేసుకోవచ్చు. ఇలా తమలపాకులో చేసుకోవడం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆ తమలపాకులను కూడా ఆయిల్లో ఫ్రై చేసేసి మనం సైడ్ డిష్గా తినేయచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఆకులు. ఇప్పుడు చూస్తున్నారుగా, మంటని హై ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ వీటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి లోపల దాకా ఫ్రై అవ్వాలంటే మంటని మీడియం ఫ్లేమ్లోకి హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లోనే పెట్టేశామంటే రంగు మారిపోతాయి తప్ప లోపలి దాకా క్రిస్పీగా అవ్వవు. అందుకోసమని మీరు మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసి తీసేసుకోవాలి. చూడండి, ఇలా
బాగా రంగు మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తున్నారుగా ఆయిల్ కూడా ఎంత తక్కువ పీల్చుకున్నాయో. కొన్ని ఉద్దిపప్పును వేసుకొని చేశారంటే చాలా రుచిగా ఉంటాయి, చాలా స్పాంజీగా కూడా ఉంటాయి. చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఒకటికి 4 తినేస్తారు. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ టైంలో స్నాక్స్కైనా చాలా చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒక్కసారి ఈ పచ్చి అలసంద గింజలతో నేను చేసిన విధానంలో ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన విధానం మీకు నచ్చితే లైక్ చేయండి.